హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు Eatnonstop. ఇవాళ సెషన్లో మనం సేమియా పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సేమియా పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ స్పైసెస్ అండి, అలానే అన్ని రకాల వెజిటేబుల్స్ అనమాట. నేను క్యారెట్ అండ్ పొటాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. పచ్చి బఠానీ అలానే బీన్స్ కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మన సేమియా పులావ్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత సేమియా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మార్కెట్లో రోస్టెడ్ వెర్మిసిల్లి కూడా దొరుకుతుందండి. ఇన్ కేస్ మీ దగ్గర కనుక ఆ వెరైటీ ఉంటే ఇలా రోస్ట్ చేసుకొని అవసరం లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ వెరైటీ తీసుకున్నానండి, అందుకని ఇలా రోస్ట్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, యాలక్కాయ, షాజీరా అన్నింటినీ వేసుకున్నానండి. జాజికాయని ఇలా తురిమి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు, అలానే బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. క్యారెట్ని నేను సన్నగా స్లిట్స్గా కట్ చేసుకున్నానండి, పీసెస్గా కట్ చేయలేదు. క్యారెట్ అండ్ పొటాటో మగ్గడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి, సో నేను ఆనియన్స్తో పాటుగానే అవి కూడా వేసేసుకుంటున్నాను. అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని వెజిటేబుల్స్ మగ్గడానికి సాల్ట్ వేస్తే చాలా త్వరగా మగ్గిపోతాయి కదండి, అందుకని నేను సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. పుదీనా వేసుకుంటున్నానండి. పుదీనా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. మనం బంగాళదుంపని ఇలా చెక్ చేయొచ్చండి అట్ల కాడతో. అది ఈజీగా మ్యాష్ అవ్వకపోతే ఉడకలేదని అర్థం అనమాట. ఇంకా ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలండి. దుంప బాగానే మగ్గిందండి. నేను ఇప్పుడు టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. 1 ఫైన్లీ చాప్డ్ టొమాటో అనమాట. ఒకటి సరిపోతుందండి టొమాటో. నేను బాగా కలుపుకుంటున్నానండి. ఈ టొమాటో కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. టొమాటో మగ్గిపోయింది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన అంతా పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. అలానే కరివేపాకు వేసుకుంటున్నానండి. లేత కరివేపాకు వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది గరం మసాలా. ఒకవేళ మీకు ఇంకా స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే 1 ఫుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఈ కప్తోనే నేను సేమియా తీసుకున్నానండి. సో ఇదే కప్తో 1.5 కప్ వాటర్ పోసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు గనక సాల్ట్ సరిపోకపోతే ఈ పాయింట్లోనే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్కి సాల్ట్ టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలండి. అప్పుడు మనం అందులో సేమియా యాడ్ చేసిన
లేదా రైస్ యాడ్ చేసినా ఏదైనా సరే అప్పుడు ఉడికిన తర్వాత సరిపోతుందన్నమాట. కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువగానే అనిపించాలి మనకు వాటర్లో. నాకైతే అవసరం లేదండి. ఇన్ కేస్ మీరు చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు నేను వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, రోస్టెడ్ సేమియాని వేసుకుంటున్నానండి. చాలా జెంటిల్గా కలుపుకోవాలి. సేమియా స్ట్రాండ్స్ ఉన్నాయి కదా, అవేవి బ్రేక్ అవ్వకుండా చాలా జెంటిల్గా కలుపుకోవాలండి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకున్నట్లయితే సేమియా పులావ్ తయారైపోతుంది. మూత పెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. సేమియా ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఒకసారి పైనుండి కిందకి, కింద నుండి పైకి కలుపుకోవాలి. కొంచెం జెంటిల్గా కలుపుకుంటే సేమియా అనేది బ్రేక్ అయిపోకుండా యాస్టీస్ ఉడికినట్టుగా ఉంటాయండి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, సేమియా పులావ్ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇవి మీకు ఇష్టమైతే కనుక క్యాష్యూ నట్స్, మన జీడిపప్పుని నేతిలో వేయించుకుని పైన గార్నిష్కి యూస్ చేయొచ్చండి. పల్లీలు అలానే వేయించిన జీడిపప్పు వేసి టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. పల్లీలు ఇష్టం లేని వాళ్ళు పల్లీలు స్కిప్ చేసేయచ్చు. క్యాష్యూ నట్స్ అయితే బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ జనరల్గా తినేదే కదా. సో ఇదండి సేమియా పులావ్. ఈసారి ఎప్పుడు సేమియా ఉప్మానే కాకుండా ఇలా సేమియా పులావ్ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈట్ నాన్ స్టాప్.